హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏంటంటే మన మార్కెట్ ఇట్లా ఉంది, చూస్తుంటేనే బాధగా ఉంది. అంటే బిట్ కాయిన్ క్రూషియల్ సపోర్ట్ జోన్లో ఉన్నాయి అన్ని కాయిన్స్ కూడా. ముఖ్యంగా బిట్ కాయిన్, ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్. బిట్ కాయిన్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నది $60,000. అది బ్రేక్ చేసేటట్టుంది. అది బ్రేక్ చేస్తే కిందకి ఎంతవరకు వస్తుంది ఏంటి, అసలు ఈ జూలై నెలలో ఏమన్నా పంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న దాని గురించి చర్చిద్దాం. యాక్చువల్గా ఈ జూలై మంత్లో పెద్దగా పంప్ అవ్వదనే నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నేను 2-3 వీడియోల్లో క్లియర్గా మీకు చెప్పాను. ఎంటీ గాక్స్ అనే కంపెనీ వాళ్ళు, ఒక బ్యాంక్రప్ట్ అయిన కంపెనీ, 2010లో వాళ్ళు 2010లో స్టార్ట్ చేసిన జాపనీస్ కంపెనీ ఎక్స్చేంజ్, వాళ్ళు 2014లో బ్యాంక్రప్సీ అనౌన్స్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర బిట్ కాయిన్స్ అన్నీ రికవర్ అయినాయి. దాదాపు 140,000 బిట్ కాయిన్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వాళ్ళందరూ పంచబోతున్నారు. రేపు జూలై 9వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి పంచుతూ ఉంటున్నారు. వాళ్ళ క్లయింట్స్ ఎవరైతే అప్పుడు ఇన్వెస్ట్ చేశారో 2010లో ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారండి? $50, $100 ఇన్వెస్ట్ చేసి ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు $1,000 వస్తున్నాయి. అందరూ మిలియనర్స్ అయిపోతారు. చాలా అదృష్టవంతులు. ఓకే, మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా మనం మంచి డబ్బులు కోటీశ్వరులు అవుతాం. ఖచ్చితంగా నమ్ముకుందాం. క్రిప్టో కరెన్సీని నమ్ముకున్న వాళ్ళు ఇప్పటివరకు చాలామందిని కోటీశ్వరం చేసింది ఆల్ ఓవర్ వరల్డ్. ఇంకా ఫ్యూచర్లో చాలామందిని చేస్తుంది కూడా అని ఒక హోప్తోనే, నమ్మకంతోనే ముందుకెళ్దాం. ఓకే, ఇప్పుడు ఆ ఎంటీ గాక్స్ అనే కంపెనీ 9వ తారీఖు డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఈ 140,000 బిట్ కాయిన్ని మార్కెట్లో అమ్మారంటే, డంప్ చేస్తే మార్కెట్ డౌన్ అవడానికి ఛాన్స్ ఉంది. మరి వాళ్ళు హోల్డ్ చేస్తారా? అది కూడా ఆ 140,000 బిట్ కాయిన్లు ఒకేసారి ఇస్తారా, లేకపోతే అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ 65,000 కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. మరి నెక్స్ట్ ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది చూడాలి. ఇవన్నీ కూడా కొంచెం మనకి తలకాయ నొప్పులే బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి. ఎందుకంటే గత 6 నెలల నుంచి మనం ఈ 2024 స్టార్ట్ అయిన దగ్గర నుంచి బిట్ కాయిన్, ఎథీరియం, సోలానా ఇవన్నీ మంచి పాజిటివ్గా రన్ అవ్వడం చూసాము. ముఖ్యంగా బిట్ కాయిన్ బాగా పైకి వచ్చింది. ఎక్కడో లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ రికవర్ అయ్యి పైకి వచ్చింది. 2024 పాజిటివ్గా ఉంది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. $60,000 అనేది తక్కువ విషయం కాదు. $60,000 దగ్గరికి వచ్చింది. ఎక్కడో $37,000 దగ్గర ఉన్న 2023లో అక్కడి నుంచి $60,000 వచ్చిందంటేనే పెద్ద విషయం. ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాలి. కాకపోతే దానికి ఫస్ట్ రీజను డిలే అవ్వడానికి కారణం, పంపు తీసుకోకపోవడానికి డిలే అయ్యే కారణాలు ఏంటంటే, ఒకటి వచ్చి మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉన్నారు. దాని గురించి ఇప్పటివరకు ఏ డెసిషన్ చెప్పలేదు. ఇంకా ప్రొలాంగ్ అవుద్దని అంటున్నారు. ఎందుకంటే అమెరికాలో ఇంకా ఇన్ఫ్లేషన్ తగ్గలేదని అంటున్నారు. ఇవాళ రాత్రి ఫెడ్ మీటింగ్ ఉంది. 2 గంటలకు అవుట్కమ్ వస్తుంది, రాత్రి 2 గంటలకి. అదేంటనేది చూడాలి, ఎట్లా ఉంటుంది అనేది. ఆయన ఏమంటాడు, ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పటి నుంచి తగ్గిస్తాడంటాడు ఏంటనేది, దాని మీద కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది. ఇది కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు అమెరికాలో జూలై 4వ తారీఖున అమెరికాలో ఇండిపెండెన్స్ డే హాలిడే వాళ్ళకి.
అమెరికాకి ఇండిపెండెన్స్ డే హాలిడే కనుక మార్కెట్లో రేపు పెద్ద మూమెంట్ ఉండదు. ఇంకా అవతల ఎల్లుండి శుక్రవారం వచ్చేస్తుంది, వీకెండ్ అయిపోతుంది. కాబట్టి ఈ వీకు పెద్దగా కొంత డౌనే ఉంటుంది తప్ప పైకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ కనిపిస్తున్నాయి. బిట్ కాయిన్ ఒకవేళ $60,000 కానీ బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ పాయింట్ కిందకు వచ్చేది $58,000, దాని తర్వాత $56,000. అది బ్రేక్ చేసిందంటే ఇంకా కొంచెం డౌన్ అవుద్ది. కాకపోతే ఒక విషయం నేను క్లియర్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్, ఇప్పుడు మనమందరం కూడా హోల్డ్ చేస్తుంది ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్సే. మనకి ఎంత ఫరక్ పడుతుంది ఒకవేళ బిట్ కాయిన్ కానీ కింద పడితే ఎంత ఫరక్ పడుతుంది? ఇప్పటికే ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా, మెమీ కాయిన్స్ బాగా డిస్కౌంట్లో ఉన్నాయి, 50% డిస్కౌంట్లో ఉన్నాయి. ఇంక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, అన్నదే చర్చ. ఎంత డౌన్కి వెళ్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన షిబా ఇన్యూ కాయిన్ తీసుకోండి. షిబా ఇన్యూ కాయిన్ బాగా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నది 1500 సిరీస్. అది బ్రేక్ చేసేదానికి రెడీగా ఉంది. అది బ్రేక్ చేసిందంటే 1300 ఇంకో స్ట్రాంగ్ సపోర్ట్ జోను. అది బ్రేక్ చేసిందంటే చూడాలి ఎంతవరకు కిందకి వెళ్తుంది అనేది. ఆల్రెడీ పెపి డౌన్లోకి వచ్చేసింది. సో మెమీ కాయిన్స్ కూడా, ఫ్లాకీ ఇవన్నీ కూడా డౌన్లోకి వస్తున్నాయి. అన్నీ చూసుకోండి. ఇప్పుడు మన షిబా ఇన్యూ కాయిన్లో ఒక ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఉంది. అది ఏంటంటే, క్రానాస్ అనే ఒక అమెరికాలో ఫస్ట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళు ఎయిర్ ప్యూరిఫైయర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ, వాళ్ళు షిబా ఇన్యూ కాయిన్ని పేమెంట్గా యాక్సెప్ట్ చేస్తాం అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీకు ఆ క్లిప్పింగ్ కూడా పెడతాను, మీరు కూడా చదవండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, పెరగట్లేదు, దానివల్ల ఏమైనా పెరిగిపోయిందా కాయిన్ అనుకోవచ్చు మీరు. ఈ ఫ్యూచర్లో పెరగడానికి వరల్డ్లో ఫస్ట్ కంపెనీ షిబా ఇన్యూ కాయిన్ని పేమెంట్గా యాక్సెప్ట్ చేయడం, ఇది ఒక మంచి న్యూస్. ఇంకా ఎథీరియంకి వచ్చేటప్పటికి, ఎథీరియంలో ఈటీఎఫ్ 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు, జూలై 8వ తారీఖు నుంచి. వచ్చిన తర్వాత ప్రస్తుతం ఎథీరియం కొంచెం డౌన్లోనే ఉంది, $3,300 దగ్గర ఉంది. $3,000 బ్రేక్ చేస్తేనే కొంచెం ప్రాబ్లం అవుద్ది, ఇంకా కిందకు వస్తుంది. చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు మనం మెయిన్గా చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆల్ట్ కాయిన్స్ అంటే, పాల్కాడాట్ ఒకటి మంచి లోలో ఉంది. లో అంటే $550 దగ్గర ఉంది. ఇంకా కొంచెం కిందకు వచ్చిందంటే దాన్ని ట్రై చేయొచ్చు, అటెంప్ట్ చేయొచ్చు ఎంట్రీ తీసుకోవడానికి. దాని తర్వాత మ్యాటిక్, ఆడా, ఇవన్నీ నేను ప్రతిరోజు చెప్పే కాయిన్సే. ఆర్బిట్రమ్, ఏఆర్బి, ఇవన్నీ మంచి కాయిన్స్. దాని తర్వాత ఎస్డిఈఎక్స్ అని ఒక కాయిన్ ఉంది. ఆ కాయిన్ బాగుంది, అది చూడండి. మీకు నచ్చితే ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే కాకపోతే ఇప్పుడే ఎంట్రీ తీసుకోబాకండి. ఎందుకంటే లాస్ట్ 24 అవర్స్లో ₹1.47 ఉన్న కాయిన్ ఇవాళ మార్నింగ్ చూస్తే ₹11.50 వెళ్ళింది. మరి ఫ్యూచర్లో వెళ్తుందా? ఎందుకంటే పెపిన్ కూడా ఇట్లాగే పెంచారు, 10,600 వరకు తీసుకెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసింది. ఇప్పుడు 10,000 సిరీస్ కింద దగ్గరగా 900 కూడా బ్రేక్ చేసేటట్టు ఉంది పెపీ కాయిన్. ఇంకా ఫ్లాకే సరే పడిపోయింది, ఆగిపోయి ఉంది. బుక్ ఆఫ్ మెమీ ఇవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి, ఏ మూమెంట్ లేదు, ఉండవు కూడా. ఇంకా ఈ 2-3 రోజులు, ఈ వారం ఇంకా ఆల్మోస్ట్ మర్చిపోవచ్చు అని నేను చెప్తాను. నెక్స్ట్ వీకే ఇంకా మార్కెట్లో ఎట్లా మూమెంట్ ఉంటుంది చెప్పాను కదా. మనకి డెవిల్ లాగా ఆ ఎంటీ గాక్స్ ఒకటి ఉంది, అది ఏం చేస్తుంది ఏంటనేది చూడాలి. సో ఇవన్నీ చూసుకుని ఫ్యూచర్స్లో షార్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ముఖ్యంగా బీసీహెచ్ని చూసుకోండి, షార్ట్ చేసుకోవచ్చు.
దగ్గరగా $390 దగ్గర $80 దగ్గర ఉంది, మధ్యలో ఉంది. షార్ట్ చేస్తే అది $320-30 వరకు కూడా రావడానికి ఆస్కారం ఉంది. చూసుకోండి, ఒక ఛాన్స్ తీసుకునేటట్టయితే ఛాన్స్ తీసుకోండి. ఫ్యూచర్స్లో షార్టే ప్రిఫరబుల్లీ షార్ట్ తీసుకోవడం ఇప్పుడు మంచి ఆపర్చునిటీ. మంచి కాయిన్స్ చూసుకుని ఇంకా బాగా డ్రాప్ వస్తే చూసుకోవాల్సింది ఫ్యాంతమ్ మోడ్ చూసుకోండి. ఫ్యాంతమ్ మంచి కాయిన్. ఏమన్నా కిందకు వచ్చిందంటే కొద్దిగా ఇన్వెస్ట్ చేసి తీసుకోండి, చూసుకోండి. ఎందుకంటే ఇంకా జూలై మంత్ అంతా డౌన్లోనే ఉంటుంది. మనకి ఏదన్నా పెరిగిన పంప్ ఏమన్నా చూడగలిగితే ఆగస్టు మంత్లోనే చూస్తాము. ఇది కాకుండా మనకి అమెరికాలో ఎలక్షన్స్ స్టార్ట్ అయింది, సీజన్ స్టార్ట్ అయింది. ఈసారి కూడా పోటీ మరి ట్రంప్ గారు బైడెన్ గారు వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ రూల్ చేస్తుంది అక్కడ. డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్గా బైడెన్ ఉన్నారు, వాళ్ళ క్యాండిడేట్గా బైడెన్ అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు మొన్న ఒక లైవ్ డిబేట్ జరిగింది బైడెన్కి ట్రంప్కి. ఆ డిబేట్లో బైడెన్ ఫెయిల్ అయినందువల్ల ఆయన్ని తప్పించి వేరే క్యాండిడేట్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఏమొచ్చినా మళ్ళీ ట్రంపే ప్రెసిడెంట్గా రావడానికి మంచి ఆస్కారం ఉందంటున్నారు. ఆయన క్రిప్టో కరెన్సీని బాగా సపోర్ట్ చేస్తున్నాడు. త్వరలోనే రెగ్యులేట్ చేయండి అంటున్నారు. కాకపోతే ఎస్ఈసి ఏం చెప్తున్నారంటే ఆయన దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెగ్యులేట్ చేయడానికి, అందుకని మేము చేయలేకపోతున్నాం, కొంచెం నిదానంగా చేస్తాము, ఖచ్చితంగా చేస్తామని అంటున్నారు. ఆయన ఇంకా ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడంటే మళ్ళీ తప్పకుండా ఆయన మన క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేసేస్తాడనుకున్నాం. అయిపోతే ఆటోమేటిక్గా మిగతా కంట్రీస్ అన్నీ కూడా చేస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాయి కనుక మన బడ్జెట్ కూడా రానుంది కాబట్టి త్వరలోనే మన పార్లమెంట్ సెషన్స్లో మన క్రిప్టో కరెన్సీ బిల్లుని ప్రవేశపెట్టి పాస్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఆవిడని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని ఒక కోరిక ఏంటంటే కొంచెం ట్యాక్స్ విషయంలో కన్సిడర్ చేసి 30% ట్యాక్స్ కాకుండా కొంచెం 15%, 20% ట్యాక్స్ ఉండేలాగా ఉంటే మనకు పెద్దగా బర్డన్ ఉండదు. కొంచెం ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.